శ్రీనివాసనకు సంబంధించి కూడా రియాలిటీ ప్రాపర్టీస్ పెట్టారు. సో ఇక్కడ స్టార్కి సంబంధించి కూడా పబ్లిక్ ఏమనుకుంటారు, మీ ప్రాజెక్ట్ లో ఎలాంటి అవకాశాలు? సార్ ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన కాడి నుంచి ఆ రోజునే దగ్గరగా 15-20 వేల మంది పబ్లిక్ వచ్చారు. నిన్న కూడా ఆల్రెడీ 15 వేల మంది పైన వచ్చారు. ఈ రోజున చాలా ఫ్లోటింగ్ ఉంది. యాక్చువల్గా శనివారం ఆదివారం ఈరోజు హాలిడేస్ అవడం వలన ఈరోజు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది. ఏంటంటే మన రాష్ట్రం మన అభివృద్ధి అనే కాన్సెప్ట్ తోటి మా శ్రీ శరవణ సంస్థ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్ర రాజధాని ఏది అని పిల్లలు అడిగితే చెప్పుకోలేని స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే వరల్డ్లో దాని నంబర్ 1 అమరావతిగా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి అనుగుణంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ రకంగా గుంటూరులో స్టాల్ అరేంజ్ చేయటం, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయటం అనేది పబ్లిక్కి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ రోజున. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గత 7-10 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఈ ఏరియాలో. అసలు డెవలప్మెంట్స్ వస్తా రాదా అనే భయంతో పబ్లిక్ ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి అవుతుందా కాదా అనే మీమాంసలో కూడా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా ఆనందంతో చాలా హ్యాపీగా మన రాష్ట్రంలో మనమే అభివృద్ధి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి చాలా చక్కగా అందరూ వస్తున్నారు. ఆ ఎన్ఆర్ఐస్ కానీ ఇప్పుడు పబ్లిక్ సంక్రాంతి సంబరాలకి వచ్చేసి సంబరాలు అక్కడ కాదండి, సంక్రాంతి రోజు చేసుకోవట్లేదు, ఈ స్టాల్స్ లోనే సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. సో ఇటు హైదరాబాద్ కానీ చెన్నై, బెంగళూరుతో కలుపుకుంటే అమరావతి ఎలా ఉండబోతున్నారు సార్? ఒకటి సార్, ఈ రోజున మనం అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎలా ఉందండి? ఎలా ఉంది సార్? పక్కన అన్ని పొలాలు, ముళ్ళ పొదలు అలా ఉన్నాయి. ఈ రోజున అప్పుడు పెట్టేది చిన్న అమౌంట్ 15 లక్షలు 20 లక్షలు పెట్టి కొన్న అమౌంట్ ఈ రోజున గజం వచ్చి 3 లక్షలు అవుతుంది. అంటే దగ్గరగా ఒక 200 గజాలు స్థలం కొనుక్కున్న ప్రతి వ్యక్తి ఈ రోజున 3 కోట్లు ప్రాఫిట్ అనేది తీసుకోగలిగారు 15 సంవత్సరాల తర్వాత. ఒకప్పుడు ఏమి లేని గచ్చిబౌలి లేదు, మాదాపూర్ లేదు, ఫైనాన్షియల్ సిటీ లేదు, హైటెక్ సిటీ లేదు. మరి ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి హైటెక్ సిటీ పెడుతుంటే ఏం జరుగుతుందిలే అనుకున్నారు. ఈ రోజున ఒక పెద్ద మెగా టౌన్షిప్ అనేది అక్కడ ఏర్పడింది కదా. అదే కాన్సెప్ట్ తోటి అదే విజన్ తోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకెళ్లి వరల్డ్లో నంబర్ 1 పొజిషన్ లో తీసుకురావాలనే ప్రపోజల్ తోటి డెవలప్మెంట్ చేస్తున్నారండి. శ్రీనివాస ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి? మాది శ్రీ శరవణ ప్రాజెక్ట్స్ అండి. మా శ్రీ శరవణలో నేను 1 ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. నా పేరు స్వామినాయుడు. మాది ఆల్రెడీ బందరు పోర్టు దగ్గర 22 ఎకరాలు బందరు మచిలీపట్నం అప్రూవల్ తోటి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తోటి 22 ఎకరాలు ఆల్రెడీ ఇచ్చాము. అలాగే పొదిల దగ్గర ఫామ్ లైట్స్, శ్రీగంధం మొక్కలతోటి చిరారికట్ల దగ్గర సెంట్ వచ్చి 1,25,000కి ఇస్తున్నాము. దానిలో ఒక ఆఫర్ ఇస్తున్నామండి, 30,000కే మీ 3 సెంట్లు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. వీలింది బ్యాంకులోకి వెళ్తాము, బ్యాంక్ లోను ఇన్స్టాల్మెంట్ గా కట్టుకునేటట్టుగా. ఈ రోజున ఒక కస్టమర్ 30,000 కడితే ఆ టోటల్ గా అతనికి రిజిస్టర్ చేసి ఇస్తున్నామండి. ఇది మనకి ఇక్కడ గుంటూరులో వచ్చి అమరావతిలో ఇంద్రావతి అనే కాన్సెప్ట్ తోటి 23 ఎకరాల లేఅవుట్ మేము సిఆర్డిఏ రేరా అప్రూవల్ అండి. బ్యాంక్ లోన్స్ కి ఐసిఐసి బ్యాంకు, ఎస్బీఐ తోటి, ఐడిబిఐ బ్యాంక్ తోటి, అలాగే ఎల్ఐసి తోటి మనం టైఅప్ అవుతున్నాము. బ్యాంక్ లోను 60% దాకా రావడానికి అవకాశం ఉందండి. టోటల్గా మనం సిఆర్డిఏ నామ్స్ ప్రకారం డెవలప్మెంట్స్తో పాటు అన్ని సీసీ రోడ్స్ ఇచ్చి అక్కడ 40 అడుగుల రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, అలాగే మంచి ప్లాంటేషన్ తోటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పార్కులతోటి డెవలప్మెంట్ చేసి 23 ఎకరాలని డబ్బోతో నా భవిష్యత్ అన్నట్టుగా డెవలప్ చేస్తూ దానిలో కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తూ ఎక్స్టెన్షన్ మొత్తం వచ్చి 130 ఏకర్స్ మనం ఇవ్వబోతున్నామండి. అది టోటల్గా అమరావతి అంటే అమరావతిలో మనం ఇంద్రావతి అనే కాన్సెప్ట్ ఎందుకు తెచ్చామంటే అమరావతిలో 130 ఎకరాల లేఅవుట్ మాదే అవ్వాలండి. అమరావతిలో ఇంద్రావతి అంటే వరల్డ్లో అమరావతిని ఎలా డెవలప్ చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా ఉందో మా ఆనరబుల్ సీఎండీ గారు రవిచంద్ర గారు కూడా అమరావతిలో ఇంద్రావతి అనే ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి దాన్ని డిజైన్ చేసుకున్నాం సార్.
అంటే అందరికీ సంబంధించి కూడా ఇప్పుడు భూముల రేట్లకు సంబంధించి కూడా సామాన్యులు కొనే పరిస్థితి లేదు, చాలా వరకు కూడా రేట్లు ఎక్కువైపోయాయి. సో మీ ఇంద్రవతితో కూడా అక్కడ సామాన్య ప్రజలకు అమరావతి రాజధానిలో అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఈ రోజున కామన్ మ్యాన్ ప్రతి వ్యక్తి మనకి అందుబాటులో రేటు ఉంటే చక్కగా వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ రోజున రాజధానిలో ఎక్కడన్నా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ స్థలం కొనాలంటే 2-3 కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కామన్ మ్యాన్ ఎక్కడ 2-3 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదు. ఈ రోజున ఆ అవకాశం ఓన్లీ అమరావతిలోనే సాధ్యమవుతుందండి. ఎందుకు సాధ్యమవుతుంది అంటే అమరావతిలో ఈ రోజున మనం పెట్టే 30 లక్షల చిన్న పెట్టుబడితోటి రేపు ఫ్యూచర్లో 15 సంవత్సరాల తర్వాత 2 కోట్లు 3 కోట్లు పిల్లలకి మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకురాగలం అని చెప్పి కస్టమర్స్ నమ్ముతున్నారండి. కస్టమర్స్ చక్కగా వస్తున్నారు, స్టాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఈ రోజున ఈ స్టాల్ ద్వారా మేము కస్టమర్స్కి ఇచ్చేది కూడా ఒక 500 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇచ్చామండి. మా స్టాల్ దగ్గర బుక్ చేసుకున్న ప్రతి వ్యక్తికి 10 గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఆఫర్ ఇచ్చాము సార్. అది